హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మరమరాలతో మిక్చర్ చేయాలనుకుంటున్నానని నేను ఎలా చేసుకుంటానో మీకు చూపించబోతున్నానండి. ఇలా చేసుకుంటే వారం రోజులకు పైగా ఉంటాయండి. తప్పకుండా మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె తీసుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేడెక్కినాక నేను ఇక్కడ 1/4 కప్పు పల్లీలను తీసుకొని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే బాగుంటుందండి. ఇలా మంచి కలర్ షేడ్ అయ్యేంత వరకు వేపుకోవాలండి. బాగా వేగిపోయిన తర్వాత ఈ కలర్ వచ్చిన తర్వాత బాగా వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. అన్ని గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత పుట్నాల పప్పు తీసుకుంటున్నానండి. ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నానో అదే కప్పుతో పుట్నాల పప్పు తీసుకొని అది కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. ఇది కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకుంటే అంతా వేగిపోతుందండి బాగా. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇది కూడా సేమ్ బౌల్లోకి తీసుకుందాము. తర్వాత మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకున్నాను. కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఎక్కువ మంది అయితే ఉల్లిపాయలు వేసుకోరండి, ఎక్కువ రోజులు రావని. కాకపోతే ఉల్లిపాయలు వేసుకోవచ్చండి. కాకపోతే ఇవి గోల్డెన్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు వేపుకుంటే మనకు వారం నుంచి 10 రోజుల వరకు పాడవకుండా బాగుంటాయండి. ఇక్కడ ఉల్లిపాయ వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగా వస్తుందండి. ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో ఒక 8 to 10 minutes వేపుకున్నానండి. ఉల్లిపాయలు వేగడానికైతే నాకు అంత టైం పట్టింది. ఒక 2-3 రెమ్మల కరివేపాకు వేసుకొని ఇక్కడే కలుపుకోవాలి బాగా. లో ఫ్లేమ్లో పెట్టి ఇక్కడ వేయించుకుంటున్నానండి నేను. ఇలా మరమరాలతో అయినా కానీ అటుకులతో అయినా కానీ మిక్చర్ చేసుకోవచ్చండి. ఇది సమ్మర్ కాబట్టి పిల్లలకి మంచి స్నాక్స్గా యూజ్ అవుతాయి. ఇక్కడ ఆనియన్స్ తొందరగా వేగడానికి నేను ముందే ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు వేసుకోవడం వల్ల తొందరగా ఆనియన్స్ ఉడికిపోతాయి. ఈ కలర్ వచ్చేంత వరకు ఇంకా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి. అడుగంటకుండా మనం కలుపుకుంటూ వేయించుకుంటే మంచిది మీడియం ఫ్లేమ్లో. ఈ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే ఆనియన్స్ అనేది బాగా టేస్ట్ వస్తుంది. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అండి. అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందే ఉప్పు వేసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ వేయట్లేదు. కారానికి బదులు నేను పచ్చిమిర్చి తీసుకొని వేసుకున్నాను. మీకు కావాల్సి వస్తే కారం కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి ప్లేస్లో. సో పసుపు వేసినాక ఒక 2 minutes బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. తర్వాత ఒక గిన్నెలో నేను మరమరాలు ఆల్రెడీ ఆయిల్ లేకుండా నార్మల్గా వేడి చేసుకొని ఫ్రై చేసుకున్నానండి. అవి ఒక గిన్నెలో తీసుకొని మనం వేయించుకున్న పల్లీలు, పుట్నాల పప్పు వేసుకోవాలి. అదే మనం పోపు వేసుకున్న మిశ్రమాన్ని అంతా వేసుకొని
అంతా కలిపేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతే అండి, బాగా మిక్స్ చేసుకొని ఒక ఎయిడెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వారం నుంచి 10 రోజులు బాగా ఉంటాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.